ఫైనల్లీ సోలో ట్రావెలింగ్ అయితే మొదలెట్టేశాను. సో నేను మైసూర్ అండ్ కూర్గ్ ట్రిప్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ట్రిప్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత బడ్జెట్లో మనం కవర్ చేయగలము అండ్ ఎలా వెళ్ళాలి అనేది కూడా నేను ఈ వీడియో కవర్ చేస్తాను. సో హైదరాబాద్ నుంచి మెట్రోకి స్టార్ట్ అయ్యి అమీర్పేట్ మెట్రో దగ్గర తెగిసాను. నా బస్ బోర్డింగ్ టైం వచ్చేసి అరౌండ్ 11 o'clockకి, బట్ అది అరౌండ్ 1.5 hours లేట్ అయితే వచ్చింది. ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నా. ఎంతమంది ట్రావెల్ చేస్తారైతే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 1.5 hours లేట్ తర్వాత బస్ అయితే వచ్చింది. బస్ ఎక్కిన తర్వాత ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ బికాస్ క్లీనింగ్ ప్రాపర్గా లేదు, సీట్స్ కూడా అంత కంఫర్ట్గా లేదు. బట్ వాట్ ఎవర్, బెంగళూరుకి అయితే నేను స్టార్ట్ అయిపోయాను. అండ్ ఎర్లీ మార్నింగ్ ఒక దిక్కున అయితే బస్సు ఆపడం జరిగింది. అప్పటికే 5 hours ఇంకా జర్నీ అయితే ఉంది. చాలామంది డ్రైవర్ని అయితే క్వశ్చన్ చేశారు, మాకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి, వేరే అదర్ ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయని చెప్పేసి. బట్ స్టిల్ డ్రైవర్ అయితే చాలా కేర్లెస్గా సమాధానం చెప్తున్నాడు. ఏదైనా ఉంటే ట్రావెల్ ఓనర్స్తో మాట్లాడుకోమని. నాకు డ్రాపింగ్ టైం వచ్చేసి అరౌండ్ 8 AM ఇచ్చారు. నన్ను డ్రాప్ చేసే టైం అరౌండ్ 1 PM అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ ఇట్స్ 5 hours లేట్. ఇది నా థర్డ్ టైం జర్నీ బెంగళూరుకి. ఎప్పుడు కూడా ఇంత డిలే అవ్వలేదు. ఇది ఫస్ట్ టైం ఎంత డిలే అయితే అయింది. సో నేను ట్రావెల్ చేసిందంటే SMRR ట్రావెల్స్. వీలైనంత వరకు ఈ ట్రావెల్స్ని అవాయిడ్ చేయమని సజెస్ట్ చేస్తాను. డ్రైవర్ నుంచి కేర్లెస్ సమాధానం అయితే వస్తుంది. ఫైనల్లీ బెంగళూరు రీచ్ అయ్యి నేను శాటిలైట్ బస్ స్టాప్కి అయితే వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ మైసూర్ ఎలా వెళ్ళాలి అనేది నా నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.